హాయ్ హలో. ఈరోజు చిలకడ దుంపతో బొబ్బట్లు చేస్తున్నాను, చూపిస్తాను. ఇవి బాగుంటాయి, టేస్టీగా. ఒకసారి బాగా చూసుకొని చేసుకోవాలి. ఈ గుర్తుగా నేనైతే మాకు ఇక్కడైతే దీన్ని గెలిసిగడ్డలు అంటారు, హైదరాబాద్ సైడు అటు సైడ్ అయితే చిలకడ దుంపలు అంటారు, లేదంటే స్వీట్ పొటాటో అంటారు. ఇవి నేనేంటంటే ఈరోజు కడిగి ఇవి శుభ్రంగా కుక్కర్లో ఉడకబెట్టుకొని తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ అంతా నేను అర్థమయ్యేలాగా నిదానంగా చూపిస్తాను. తొందరగా మీరు ఎట్లా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసి ఆమె చేసుకోండి. అక్కడ హైదరాబాద్లో అయితే ఎర్రగా ఉంటాయి, ఇక్కడ మాత్రం తెల్లగా ఇట్లా వస్తాయి అన్నమాట. మాకు లోపల తెల్లగా ఉంటాయి అన్నమాట, అక్కడవి ఎర్రగా ఉంటాయి. ఎర్రగా తొక్కు కూడా ఎర్రగా ఉంటుంది అన్నమాట. ఇదైతే తెల్లగడ్డలు, ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి. కూరల్లో కూడా ఇవి వేసుకుంటారు, ఎండుచేప పులుసు అలాంటప్పుడు ఇలాంటివి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కూర. నేను పులుసు కూడా ఒకరోజు చూపిస్తాను, ఎండుచేప వేసి చాలా బాగుంటుంది. ఈరోజు అయితే బొబ్బట్లు చూపిస్తాను, చూడండి. ఒకటేసారి కుక్కర్లో పెట్టేస్తాను, ఉడికిపోతాయి. మనం అప్పుడు ఉడికిన తర్వాత తొక్కు తీసుకోవలేదన్నమాట. తొక్కు తీసేసాను, ఒక 2 విజిల్స్ రానిచ్చేసి తీసేస్తాను. ఒక కప్పు నిండా పిండి వేసాను. కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, పసుపు కలిపేసుకుందాం. కొంచెం నెయ్యి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అందుబాటులో లేదనుకో ఆయిల్ వేసేసుకోండి, ఏం కాదు, సరిపోద్ది. ఇదిగో నానబెట్టేద్దాము కాసేపు. ఇట్లయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇవంతా కలిపేసుకొని చూపిస్తాను. ఏదైతే మెత్తగా అనేసాను. ఇప్పుడేంటంటే బెల్లం 1 కప్పు ఇట్లా పెట్టుకున్నాను పాకానికి. దాంట్లో 1 చుక్క వాటర్ వేసుకోండి చాలు. కొంచెం అంతా కరిగితే చాలు. కరిగిపోయిన పాట దాన్ని ఎత్తి కలిపేస్తాను గెలిసిగడ్డల్ని. ఒక సాల్ట్ వేస్తావు దాంట్లో? ఏం లేదు కదా టేస్ట్ సాల్ట్ అంటారు, దాంట్లో వేసుకున్నాము. దాంట్లో వేస్తాం కదానే, ప్రతి దాంట్లో సాల్ట్ వేసుకుంటారు, ఉద్దేశం అంతే. చూపించవాలి. ఇప్పుడు దీంట్లో ఇది వేసేసి కలిపేసుకున్నాం. పిండి వేస్తున్నాం ఎందుకంటే గట్టిగా ఉండడానికి, ముద్ద కట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది, లేదంటే లూజ్ అయిపోకుండా చేస్తున్నాను. ఇవి వేసుకోండి, గట్టిగా రావాలి. గట్టిగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకోండి. ఇలా స్పూన్తో పెట్టేసుకొని తట్టేసుకుందాం. ఇప్పుడు ముద్దలు కట్టేసుకున్నాము. మనం చేసిన దాన్ని ఇంట్లో పెట్టేసుకొని పాకాన్ని ఇంట్లో ఇట్లా చపాతీ చేసుకొని చుట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని కట్టేసుకోవడం. పొయ్యి మీద వేసేసుకోవడమే. వేసేసుకొని కాల్చుకున్నాం, నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. అట్లయితే రెడీ అయిపోయినాయి చిలకడ దుంపతో బొబ్బట్లు. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే నేను చూపించినట్టే ట్రై చేయండి.
ఎంత టేస్ట్గా ఉంటుందంటే తీయగా బెల్లం పాకంతో చేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి ఈ పిల్లలు కూడా తినొచ్చు. ఎందుకంటే అన్నీ బాగానే మనం ఉడకబెట్టి గెలిసిగడ్డని మళ్ళీ దాంట్లో పాకంలో వేసాం కాబట్టి పిల్లలకు కూడా ఏం కాదు, తినొచ్చు. చేసి పెట్టండి, లైక్ చేయండి.